హెరిటేజ్ వివాదంపై శాసనమండలిలో చర్చ జరగనివ్వటం లేదని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. 2026 ఫిబ్రవరి 10 వరకు ఇందాపూర్ డైరీని హెరిటేజ్కు మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థగా చూపించారని జగన్ అన్నారు. ఈ గుట్టు బయటకు రాగానే హెరిటేజ్ వెబ్సైట్ నుంచి 2026 ఫిబ్రవరి 15న కో మ్యానుఫ్యాక్చరింగ్గా చూపించారని తెలిపారు. అలాగే ఫిబ్రవరి 14న హెరిటేజ్ ఫుడ్స్ హెడ్ రాజీనామా చేశారని తెలిపారు. 2015లో ₹278కి ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరా చేసిందని జగన్ ఆరోపించారు. ఆ ఏడాది టెస్టులో ఫెయిల్ అయిన 3 తర్వాత మళ్లీ ఇందాపూర్ డైరీకి క్వాలిఫై చేసి తిరుమల నెయ్యి సరఫరా చేశారని అన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2025లో ఇందాపూర్ ప్లాంట్ నుంచి తిరుమలకు నెయ్యి సరఫరా చేయడం మొదలుపెట్టారని జగన్ అన్నారు. 14th February 2026 దుమారం లేచిన వెంటనే the moment it became a controversy on 14th February 2026 Heritage Foods Limited announces resignation of VP and Head National Sales Makaranand Shastrini February 14th 2026 na ఫైర్ చేస్తూ తీసేస్తూ ఉద్యోగం నుంచి తప్పుకున్నట్టు ఫిబ్రవరి 14 2026. నెక్స్ట్ పేజ్లోకి పమ్మ. చంద్రబాబు గారు 2015లో అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ ఇందాపూర్ 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇందాపూర్ డైరీని టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ని తీసుకొచ్చినారు. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఇందాపూర్ మహారాష్ట్ర ₹278 కోట్ చేసి టీటీడీకి నెయ్యి సప్లై చేసింది. While Chandrababu Naidu was in power in 2015, Indapur Dairy and Milk Products Limited, Maharashtra, participated in TTD tenders. They quoted ₹278 and they were awarded ghee contracts. While this happened on 15/5/2015, this is a statement of 2016 March 18th. 2016 మార్చ్ 18న ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయి డిస్క్వాలిఫై అయింది. అంటే కల్తీ జరిగిందనే కాదని అర్థం. 2016 మార్చ్ 2016 March 18th Indapur Dairy was disqualified as they failed the lab test. Then next page. Within 3 months, the very same Indapur Dairy which was disqualified within 3 months was once again restored the status as qualified. Disqualify అయిన 3 నెలల్లోనే అంటే మళ్ళీ ఏప్రిల్